శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి నవంబర్ నెలలో వారి జీవితంలో జరగబోయే సంఘటనలు, అలానే ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవటం వల్ల వీరికి మరింత శుభప్రదంగా ఉంటుంది, ఏ దేవత ఆరాధన మీకు మరింత మేలు చేకూరేలా చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఎవరైతే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ను అలాగే వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ప్రతి ఒక్క విషయం కూడా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ నవంబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయి, ఏ శుభవార్తలు మీరు వినబోతున్నారు, ఎటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయి అనేటటువంటి ఈ యొక్క నెల రోజులు కూడా అనూహ్యమైనటువంటి కొత్త మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయి. అలాగే మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక కొత్త లోకాన్ని మీరు చూస్తారు అన్నట్లుగా మనం గమనించినట్లయితే ఇప్పుడు మేము చెప్పేటటువంటి ప్రతి పాయింట్స్ అనేవి మీ యొక్క రాశి పరంగా, అంటే ఈ రాశి వారు ఎవరికైతే వ్యక్తిగతంగా ఉన్నాయో అవి ఉన్నవారు మాత్రం దయచేసి తప్పకుండా మీరు మనసులో కనీసం ఇలా మాకు జరుగుతుంది అని చెప్పేసి కనీసం మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ప్రజెంట్ మీ అందరికీ కూడా మనసుకు నచ్చే విధంగా ఈ 4 రోజుల్లో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తలు ఏ రూపంలో మీకు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలను కూడా క్లియర్గా తెలుసుకుందాం. వ్యక్తిగతంగా ఈ రాశివారు చాలా అంటే చాలా మంచివారు. అంత తేలిగ్గా ఎవరిని కూడా ఎవరితో కూడా కదిలించుకోరన్నమాట. ఎవరి జోలికి వెళ్ళకూడదు. అంతేకాకుండా వారి జోలికి ఎవరైనా వచ్చినా కూడా వారి మీద 100% రివెంజ్ తీసుకోవాలని చెప్పి మనసులో అనిపించినప్పటికీ కూడా ఏంటంటే వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల ఎవరి మీద కూడా రివెంజ్ అనేది తీసుకోలేకపోతూ ఉంటారండి. అంటే ఏదైనా కానీ ఎదుటివారు ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే ఎదుటివారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా కానీ, ఎక్కిరించినట్టుగా మాట్లాడినా కానీ వీరి వెంటనే తిప్పికొట్టినట్లుగా సమాధానాన్ని వారితో చెప్పలేరన్నమాట. ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అవతల వారి సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది అడ్డు వచ్చి వెంటనే వారిని ఏదైనా ఒక మాట అనాలి అని చెప్పి అనుకోరు. తర్వాత ఒక గంట సేపు గడిచిన తర్వాత వారు అన్నా దాని గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయిపోయి, అయ్యో ఆ సమయంలో నేను ఇప్పుడు ఇలా ఉంటే అలా అంటే బాగుండేదేమో కదా అనుకుంటూ తప్పు చేసేనా, అనాల్సింది కదా అని చెప్పి తర్వాత ఎప్పుడో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా సీరియస్గా తీసుకోరండి. ఒకరు మిమ్మల్ని ఎక్కిరించినా కానీ, ఒకరు మిమ్మల్ని కిందకు దిగజార్చాలని చెప్పి చూసినా కానీ, నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచినా కానీ మీరు ప్రతి విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరన్నమాట. ఏదైనా కానీ మంచితనం అనేది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనే చెప్పుకోవచ్చు. ఇక వీరిది గొడవల పడేటటువంటి మనస్తత్వం అయితే అస్సలు కానే కాదు. ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాము, ఎదుటి వారిని సాధిద్దాము, సూటిపోటి మాటలతో వారిని ఏం సిద్ధంగా తయారు చేద్దామా, ఇటువంటి ఆలోచన అనేది వీరికి ఉండదు. వీళ్ళ డిక్షనరీలోనే లేవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్ష్య పడుతూ ఉంటారు. అంటే బాగా క్లోజ్గా ఉండేటటువంటి పీపుల్, అలాగే సిస్టర్స్ కానీ, లేదంటే తోడబుట్టిన వాళ్ళతో కానీ, లేదంటే వీరి యొక్క అంటే ఏదైనా మంచి సంబంధ రిలేషన్ ఉన్నటువంటి వారు ఈ రాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలను పెంచుకొని ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా శత్రువులు అనేటటువంటి భావం అనేది మీకు కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కోపంతో గొడవ పడేటటువంటి మనస్తత్వం అయితే మీకు అస్సలు కానే కాదండి. ముఖ్యంగా ఏంటంటే 10 మంది ఉన్న చోటకి వెళ్ళి మాట్లాడాలంటే కాస్త మీకు బిడియంగాను సిగ్గుపడుతూ కూడా ఉంటారు. అంటే మనకెందుకులే, మనకి అవసరమా, మనం చూసుకుంటున్నాం కదా, మన పనేదో మనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఎదుటి వాళ్ళతో మనకి పెద్దగా పనేంటి, ఇంతెందుకు, ఈ సమయాన్ని ఎందుకు వీరితో వెచ్చించాలి, అదేదో వేరే ఏదైనా మనకి ఉపయోగపడేటటువంటి సమయం కోసం మనం సమయం వేచిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా అండి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే అందరితో కూడా కలుగొలుపుగా ఉంటూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోరండి. అంటే అటు హౌస్ వైఫ్ కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిల్లలు కావచ్చు,
ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని పట్టించుకొని చాలా కేరింగ్గా ఉంటారు. భర్త మీద చూపించేటటువంటి శ్రద్ధ కానివ్వండి 100% మీకు ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే ఈ రాశి వారు ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే అన్ని విషయాలు కూడా చాలా ఎదుటి వ్యక్తులకు సాటిస్ఫాక్షన్గా ఉండేలాగా చేస్తారనమాట. ఇక అలాగే కాస్తో కూస్తో మీకు ఉన్నటువంటి సమయాన్ని అనవసరంగా ఏది కూడా చేజార్చుకోకుండా ఆ సమయంలో ఇంకేదైనా పని చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి భావనతో ఉంటారు. అయితే ఎటువంటి నష్టాన్ని కూడా మీరు కృంగిపోకుండా మీ లైఫ్లో నుండి ఆ యొక్క నష్టాన్ని మీరు మరలా ఎక్కువగా నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా ఆ పనిని మనకి ఎందుకు రాదు, ఆ పని ఎలాగైనా సాధిద్దామని చెప్పేసి అహర్నిశలు శ్రమించేటటువంటి రకాలు మీరు. ఇలా ఒక్కొక్కటి దాచుకుంటూ అలా చాలా రకాలుగా సమస్యలు దాటుకుంటూ వచ్చినటువంటి ధీరత్వం కలిగినటువంటి వారు ఈ రాశివారు. ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర తగ్గి ఉండాలని చెప్పేసి కూడా మీకు బాగా తెలుసుకొని పెరిగారండి. గతంలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినప్పటికీ కూడాను ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం మీకు బాగా ఉండటం చేత మహాలక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారని చెప్పుకోవాలండి. కానీ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలనే మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని తెంచుకోలేకపోతున్నారు, ఇటు ఉంచుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక సందిగ్ధంలో ఒక రకమైనటువంటి మానసిక గందరగోళమైనటువంటి స్థితిలో అయితే మీరు ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క మానసిక స్థితిగతుల నుండి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పుల యొక్క మీ యొక్క స్థితి యొక్క గ్రహాల స్థితి ఈ యొక్క గ్రహాల స్థితి యొక్క మార్పుల వల్ల మీకు కొన్ని విషయాల్లో ఎక్కువగా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అండి, ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒకసారి మాట్లాడు, తప్పులేదు. వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే, అంటే నీకు గౌరవం విలువ ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడం, నువ్వే వారి వెంట పడటం, అది వారిని చులకనగా తీసుకొని నిన్ను వారి దాన్ని చులకన ప్రభావంతో చూస్తూ ఉంటారు. నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే గనక విలువ లేని చోటకు వెళ్ళకూడదు, విలువ ఇవ్వనటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళకూడదు. ఈ రాశి వారు చేస్తున్న తప్పులు ప్రస్తుత కాలంలో ఈ రాశి వారు చాలా రెస్పెక్ట్ గా ఉంటున్నారు. ఎవరైనా వీరిని నిర్లక్ష్యం చేసినా, ఏదైనా మాట అన్నా, వారి కారణంగా బాధపడుతున్నా చాలా దూరం పెట్టేసి ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మారుతున్న మానసిక స్థితి, కొన్ని గ్రహాల స్థితిగతుల్లో మార్పుల ప్రభావం వల్ల మీ మానసిక స్థితి గందరగోళంగా మారబోతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకుండా నలుగురితో ఉండాలని మీ మనసు కోరుకుంటుంది. పని ఒత్తిడి మరియు స్ట్రెస్ మీరు ఇంటి పని, ఉద్యోగంలో పని, ఆఫీస్ పనులు, వ్యాపార పనులు, కుటుంబ బరువు బాధ్యతలు, మిమ్మల్ని చూసుకోవటం, ఇంట్లో పనులు చూసుకోవటం, ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ చాలా ఓర్పుతో ఉంటున్నారని చెప్పొచ్చు. దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది, ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది మీ మనసు మీద పడుతుంది. దీనివల్ల ఆతృత, కంగారు, తడబడటం వంటివి అనిపించడం జరుగుతుంది. పరిష్కారం మరియు వ్యూహం అవతలి వ్యక్తులతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాస్త ఫ్రీగా మైండ్ ఉంటుందేమోనని మీ మనసులో కొన్ని రకాలైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మైండ్ రిలాక్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు విలువ తక్కువ ఇస్తున్నప్పటికీను అవసరమైనప్పుడు వారి దగ్గరికి వెళ్తున్నారు. అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటి అనే ఆలోచనతో మీరు పడి అవతల వారికి దగ్గరవుతున్నారు. ముఖ్య గమనిక, కోరుకుంటుందో, ఏ సంతోషాన్ని అయితే కోరుకుంటున్నారో, ఏ పని జరగాలని ఫోకస్డ్గా ఉన్నారో దానికోసం మీరు మాట్లాడటం 100% సక్సెస్ చేసుకోవటం కోసం. మీరు ఏది చేసినా కూడా తప్పు కాదని చెప్పుకోవచ్చు. అలానే ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టాలనుకున్న పనులు కూడా అన్నీ సఫలీకృతం అవుతాయి. అన్నిటిలోనూ బంగారమయే కాబోతుంది. అవసరమైనప్పుడు మీరు గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు, అలాగే మీరు కూడా అవతల మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని అనుకొని ఆ కాసేపు పనిని ముగించుకొని పక్కకు వచ్చేసేయండి. ఇది చాలా తెలివైన పని అని చెప్పుకోవచ్చు. ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ముగ్గురి వల్ల ఈ మధ్యకాలంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఈ నెల మొత్తం కూడా మీకు కలిసి రాబోతుంది.
మీరు ఒకటే గుర్తుంచుకోండి, శని భగవానుడి గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా చాలా శని భగవాను ఇష్టపడతారు. ఎందుకంటే గనక శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయాలని చెప్పి స్వామివారు అస్సలు చూడరు. ఎవరికైతే మనం మంచి చేస్తామో మనకి ఖచ్చితంగా మంచి చేసే వెళ్తాడు స్వామి. కాబట్టి మనం న్యాయంగా ఉండాలి. ఈ రాశి వారు ఎవరికి కూడా ఏ అన్యాయం అస్సలు ఎప్పుడూ కూడా తలపెట్టాలని చెప్పి చూడరు. ఏ నష్టం అనేది మన వల్ల కలగకూడదు. ఏ నోటి దోషం వల్ల కూడా ఎదుటి వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఒక భోజనం పెట్టడం, సంపాదించే డబ్బుల్లో రూపాయి దానం చేస్తూ ఉండటం దానగుణం, జాలిగుణం, దయాగుణం మీకు ఎక్కువగా ఉండటం వలన మీరేంటంటే మీ మనసును అంటే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పి చూసినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఉంచనీయకుండా చూస్తున్నారండి. మీ మనసును అయితే ఏం పర్వాలేదు. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు బాగా ఉండబోతుంది. ఆయన దయ మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వలన మీ మనసుకు ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో, ఎక్కడైతే బాధ కలుగుతుందో మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గనక ఈ రాశి వారు మీ యొక్క బలం, బలహీనతతో అన్నీ కూడా వారితో చెప్పుకోకండి. వారు దేనికైతే మీ దగ్గరకు వస్తున్నారో అవసరాలకు కూడా మీకు మీరు కూడా వారిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి. వారి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మీరు విలువ ఇచ్చుకోవటం, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి. ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వడం మానుకోండి. రుణభారం ఉన్నవారికి కొంత ఉపశమనం లభించవచ్చు. శుక్రగ్రహ ప్రభావం వల్ల లగ్జరీ లేదా ఆకర్షణీయమైన వస్తువులపై ఖర్చు చేయాలనిపిస్తుంది. కానీ ఆవేశంగా ఖర్చు చేయకుండా ఉండాలి. ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం, శుక్రవారంలో దీపారాధన చేయడం, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మొత్తానికి ఈ నెల మొత్తం మీకు అనుకూలంగా ఉండబోతుంది. కానీ జాగ్రత్తగా చూసుకుంటేనే నిలుస్తుంది. తులారాశి వారికి ఈ నవంబర్ నెలలో వృత్తి, వ్యాపారం మరియు భార్యాభర్తల సంబంధాల విషయాల్లో మితమైన కానీ ఉపయోగకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు రావచ్చు. ఇవి భవిష్యత్తులో పదోన్నతి దారిని చూపిస్తాయి. ఆతృతతో మాట్లాడటం నివారించండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కస్టమర్ల నుండి అనుకూలత లభించవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం ముఖ్యమని గుర్తుంచుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకండి. మూడవ వ్యక్తుల సలహా తీసుకోవటం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు. కానీ ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడితే సంబంధం మునుపటి కంటే బలపడుతుంది. ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా సమయాన్ని పంచుకోవటం ద్వారా ఆనందం పెరుగుతుంది. ప్రేమికుల మధ్య భావోద్వేగాలు గాఢమవుతాయి. కానీ అపార్థాలు తలెత్తకుండా స్పష్టంగా మాట్లాడటం అవసరం. మొత్తానికి 4 రోజులు తులారాశి వారు వృత్తిలో స్థిరత, వ్యాపారంలో లాభసూచక పరిస్థితులు మరియు భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం మరింత బలపడే కాలంగా చెప్పవచ్చు. తులారాశి వారికి 4 రోజుల్లో నరదృష్టి ప్రభావం కొంత మితంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న వారి ఈర్ష్య, తప్పుడు మాటలు, గాసిప్ వల్ల మానసిక అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ మాటలతో, పనులతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ నెల రోజులు కూడా ఎక్కడా ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. మీకు కుదిరినప్పుడు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయించుకోండి, అర్చన చేయించుకోండి. కుదిరినప్పుడల్లా కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్తే ప్రయత్నం చేయండి. తులారాశి వారు నవంబర్ నెలలో జరిగే సంఘటనలు, జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.